గుడ్ నైట్ అందరికీ. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ యొక్క విశేషాలు తెలపాలని చిన్న ప్రయత్నం. జూన్ 29, 2020లో నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను. 2022 నుంచి వీడియోలు కొనసాగిస్తున్నాను. అంటే యూట్యూబ్ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలనే విశేషంతో తెలపడానికి ప్రయత్నం చేస్తున్నాను. యూట్యూబ్ అనేది లాంగ్ ప్రాసెస్. మన వీడియోల్ని ఎక్కువ టైం పడుతుంది సక్సెస్ అవడానికి. అంటే 2022లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే 2027లో కొద్దిగా ఎక్కువ వీడియోలు చేశాను. 2022 నుంచి ఇప్పటికి కూడా వీడియోలు కొనసాగిస్తున్నాను. మానిటేషను అంటే ఈ పూర్తిగా యూట్యూబ్ గురించి తెలపాలనే ప్రయత్నంలో అసలు యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే దాని గురించి మొదట పూర్తిగా చెబుతాను. ఇప్పుడు రన్నింగ్ ఎలా ఉన్నాను, ఎంత టైం పడుతుంది అనేది వెయిట్ చేయడానికి తెలుపుతున్నాను. యూట్యూబ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. యూట్యూబ్లో సక్సెస్ అవడానికి 5 years, 10 years, 8 years ఎంత టైం అయినా పట్టవచ్చు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబర్స్ అత్యధిక శాతంలో ఉండటం వల్ల మన యూట్యూబ్ని పోటీతత్వంలో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఛానల్. కాబట్టి కొత్తదనాన్ని చూపిస్తూ ఉండాలి. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మన ఫోన్తోనే యూట్యూబ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. వీడియోల్ని కొనసాగించడమే యూట్యూబ్లో ప్రధానమైంది. మనం వీడియోలు స్టార్ట్ చేసిన తర్వాత మన వీడియోలు వాచింగ్ అవర్స్ కౌంట్ అవుతూ ఉంటుంది. అది ఒక సంవత్సరంలో 4,000 గంటలు పూర్తయితే యూట్యూబ్లో మనం మానిటేషన్ అనే ప్రక్రియలో భాగమవుతాం. 4,000 గంటలు పూర్తి అవడంతో పాటు సంవత్సరంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ని మనం పొంది ఉండాలి. 1000 మంది సబ్స్క్రైబర్స్ని పొంది ఉండాలి. మరియు 4,000 గంటలు వాచ్ అవర్స్, పబ్లిక్ వాచ్ అవర్స్ 4,000 గంటలు అవ్వాలి. అయిన తర్వాత గూగుల్ యాడ్సెన్స్ నుంచి మనకి మెయిల్ వస్తుంది. మెయిల్ వచ్చిన తర్వాత మన అకౌంట్ని యాడ్ చేయాలి. మెయిల్ ద్వారా యాడ్ చేసిన తర్వాత $10 అయ్యేంత వరకు మనం యూట్యూబ్లో కొనసాగాలి. $10 అయిన తర్వాత మరో మెయిల్ ద్వారా మళ్ళీ అకౌంట్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత $10 కంప్లీట్ అయిన తర్వాత మన అకౌంట్ పేరు మీద మన ఇంటికి గూగుల్ పిన్ వస్తుంది. $10 అయిన తర్వాత ఆ గూగుల్ పిన్ని మన ఓటీపీ లాగా యూట్యూబ్కి యాడ్ చేయాలి. గూగుల్ పిన్ని యాడ్ చేసిన తర్వాత ఈ ప్రక్రియలో $100 పూర్తి అవ్వాలి. $100 అనేది స్లో ప్రాసెస్గా జరుగుతూ ఉంటుంది. నేను 2020లో స్టార్ట్ చేసిన ఛానల్ జూన్ 29 స్టార్ట్ చేస్తే ప్రస్తుతం మానిటేషన్ ప్రక్రియ అయిపోయి $10 కంప్లీట్ అయ్యి ఇప్పుడు $77లో ఉంది. అంటే ఇంకా నేను యూట్యూబ్లో చేరుకోవడానికి $23 అవసరము. అంటే ఈ $23కి ఇంకొక సంవత్సరం పట్టవచ్చు. అంటే 2020లో స్టార్ట్ చేసిన ఛానల్ ఇప్పటికీ 7 సంవత్సరాలు రన్నింగ్లో ఉంది. అంటే ఇంకో సంవత్సరం అంటే 8 సంవత్సరాల్లో నేను సక్సెస్ అవ్వచ్చు. మరియు మన స్లో రేట్లో ఉంటుంది. డాలర్స్ బాగా స్లో రేట్లో ఉంటుంది. కాబట్టి టైం అనేది చెప్పలేము. ఒక సంవత్సరం పాటు అవుతుందని ఆశాభావం. కాబట్టి యూట్యూబ్ అనేదాన్ని పార్ట్ టైంలో తీసుకోండి. నేనే 7 yearsలో రన్నింగ్ చేస్తున్నా కూడా ఇంకా సక్సెస్లో లేదు. కాబట్టి
ఇది కేవలం నేను తెనాలి లోకల్ పరిధిలో బస్ కండక్టర్గా చేసే వీడియోలు కావున నాకు కొంత లేట్ అవుతుంది. అదే బయట అన్ని ప్రాంతాలు తిరిగే వాళ్ళకైతే తక్కువ టైంలోనే రీచ్ అవ్వచ్చు. ఎవరి ప్రయత్నం వాళ్ళది. మీ పర్చు సుధాకర్. యూట్యూబ్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. యూట్యూబ్లో వీడియోలు స్టార్ట్ చేసినాక 1000 మంది సబ్స్క్రైబర్స్, 4000 గంటలు ఒక సంవత్సరంలో పూర్తయిన తర్వాత మౌంటేషన్ ప్రక్రియ బిగిన్ అవుద్ది. దాంట్లో $10 పూర్తయిన తర్వాత గూగుల్ పిన్ వచ్చిన తర్వాత గూగుల్ పిన్ యాడ్ చేస్తే $100 పూర్తి అవ్వాలి. $100 పూర్తయిన తర్వాత మాత్రమే యూట్యూబ్లో మనం సక్సెస్ అయినట్టు. అందరికి ధన్యవాదాలతో యూట్యూబ్ గురించి తెలపాలని చిన్న ప్రయత్నంలో ఈ వీడియో కొనసాగిస్తున్నాను. అందరికి ధన్యవాదాలతో మీ పర్చు సుధాకర్. ధన్యవాదాలతో మీ పర్చు సుధాకర్, బురిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. పాఠం చెప్పినట్టు చెప్పాను. తప్పదు. యూట్యూబ్ గురించి ఒక పాఠంలాగా చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ధన్యవాదాలతో.